ఉమ్మడి పాలమూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. జనరల్ ఎలక్షన్స్ కు ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉన్నా కూడా ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా నేను అన్నట్టుగా ఫైట్ చేస్తూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా చేపట్టబోయే గొల్లపల్లి రిజర్వాయర్ అంశమే దీనికి ప్రధాన కారణం. ఇంతకీ గొల్లపల్లి రిజర్వాయర్ విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదనేంటి? అధికార కాంగ్రెస్ ఏం చెబుతుంది? లెట్స్ వాచ్. ఉమ్మడి పాలమూరు నుంచి కృష్ణానది పారుతున్నా సాగునీటికి కష్టాలు తప్పడం లేదు. నదీ ప్రవాహం దిగువ నుంచి ఉండడం, సాగు భూములంతా ఎగువ ప్రాంతం కావడంతో నీటి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణమే పరిష్కార మార్గమని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి రేవంత్ రెడ్డి సర్కారు యోచించాయి. ఈ మేరకు అనేక ప్రాజెక్టులు నిర్మించ తలపెట్టగా తాజాగా వనపర్తి జిల్లాలో చేపట్టబోయే గొల్లపల్లి రిజర్వాయర్ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల, రాజీవ్ భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. వీటిలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అత్యంత కీలకం. అయితే కల్వకుర్తి నీటిని ఎత్తిపోసినా నిల్వలు చేసుకునే సామర్థ్యం లేకుండా పోయింది. కేఎల్ఐ కింద ఎల్లూరు, సింగోటం, జొన్నల బోగూడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు ఉండగా వీటి కెపాసిటీ కేవలం 4 టీఎంసీలే. దీంతో ఏటా యాసంగి చివరి సమయంలో రైతులకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంటోంది. దీంతో గత ప్రభుత్వం మరో 20 చిన్నపాటి రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించింది. వీటి ద్వారా 10 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేసుకోవచ్చని అంచనా వేసింది. ఈ నిర్మాణాల్లో గొల్లపల్లి రిజర్వాయర్ కూడా ఉంది. అయితే ఈ రిజర్వాయర్ విషయంలోనే పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల 1352 ఎకరాలు ముంపునకు గురవుతోంది. దీంతో రైతులు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం దీనివల్ల 2.810 టీఎంసీల నీటి నిల్వతో పాటు 43,000 ఎకరాలకు సాగునీరు అందుతోందని చెప్తున్నారు. అంతేకాదు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టునే తాము ముందుకు తీసుకెళ్తున్నామంటున్నారు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి. 2015లో ఏదల రిజర్వాయర్ అయింది. 2016 లో గొల్లపల్లికి జీవో తీసుకొచ్చారు, సర్వే చేసిండ్రు. 2018 లో మీటింగ్ అయింది. 2019 లో మీటింగ్ అయ్యి వనపర్తి నియోజకవర్గానికి 5 లైవ్ రిజర్వాయర్ శాంక్షన్ చేస్తున్నారు. దాంతో పాటు గొల్లపల్లికి సంబంధించింది కూడా ఆ పాత గవర్నమెంట్ చేసింది, అది ప్రాసెస్ చేయమని నేను చెప్పిన మాట వాస్తవం. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, అప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు చేసింది వాస్తవమే, మళ్ళీ మేము ఏదుల రిజర్వాయర్ ఉంది కాబట్టి ఈ గొల్లపల్లి రిజర్వాయర్ ఉందని వాళ్ళే అంటున్నారు. అప్పుడు చేసింది వాళ్ళే. నేను వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఒక జీవో ఇవ్వలే, ఒక ప్రొసీడింగ్ ఇవ్వలే, నేను ఒక లెటర్ ఇవ్వాల. అప్పుడు చేసింది వాళ్ళే, ఇప్పుడు చేసింది వాళ్ళే. గొల్లపల్లిని గతంలో తాము ప్రతిపాదించినప్పటికీ ప్రత్యామ్నాయంగా పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నిర్మించామని ప్రతిపక్ష బీఆర్ఎస్ చెప్తోంది. ఏదుల రిజర్వాయర్ ను 6.5 టీఎంసీ కెపాసిటీతో నిర్మించామని, దాని నుంచి తూము ఏర్పాటు చేసి గొల్లపల్లి ముంపు లేకుండానే 40,000 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించామని చెప్తున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఏదుల రిజర్వాయర్ లోకి నీళ్లు నింపితే ఆటోమేటిక్ గా దాని కింది రాష్ట్రాల్లో ఉండే అన్ని ప్రాంతాలకు వస్తాయి. మళ్ళీ దానికి ఆనిచ్చి ఇంకో కొత్త రిజర్వాయర్ కడతామని కొంతమంది వాళ్ళు అవగాహన ఉందో లేదో, ఏదైనా స్వార్థం ఉందో తెలియదు కానీ విచిత్రమైనటువంటి ప్రతిపాదన తీసుకొస్తున్నారు. ఆ ప్రతిపాదన ఏ ప్రభుత్వం తలకాయ ఉన్న ఏ ప్రభుత్వం కూడా అటువంటి ఏదులకు ఆనుకొని పక్కనే ఇంకో రిజర్వాయర్ కట్టేటువంటి ఆలోచన ఎవరు చేసినా ప్రభుత్వం ఆమోదించదు. అది ఏ ప్రభుత్వం అయినా ఆమోదించదు. ఇప్పుడు జరగాల్సింది మిగిలిపోయిన పాలమూరు, రంగారెడ్డి పనులను పూర్తి చేసి 10% పనులను పూర్తి చేసి తక్షణం నీళ్లు ఇవ్వడం. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలోని ఉద్దేశించిన 12,30,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి వారి కోసం కృషి చేయాలి. మొత్తానికి గొల్లపల్లి రిజర్వాయర్ అంశం రాజకీయ రంగు పులుముకుంది. రైతుల నిరసనకు మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు వెళ్తూ ఉండడం రాష్ట్ర రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది. అయితే ప్రతిపక్ష, అధికార పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తవుతుందా లేక బ్రేక్ పడుతుందా అనేది వేచి చూడాలి.